రూపం గురుకులానికి చెందిన దాదాపు 34 మంది విద్యార్థులు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజులుగా కామెర్లు విషజ్వరాలతో గురుకుల విద్యార్థులు బాధపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 84 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశంపై విశాఖ కేజీహెచ్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. మన్యం పార్వతీపురం జిల్లా కురుపాం నియోజకవర్గం గురుకులం పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి సుమారు 600 మంది బాలికల్లో దాదాపు 80 నుంచి 100 మంది బాలికలకు జాండీస్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో వారంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రస్తుతం నిన్నటి వరకు కూడా చూసుకుంటే విశాఖ కేజీహెచ్కి 23 మంది అయితే విద్యార్థులు వచ్చి ఇక్కడైతే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే మరో 10 మంది విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. వీరందరికీ కూడా అసలు ఏ విధంగా జాండీస్ వచ్చింది, ఒక్కసారిగా 100 మందిలో అసలు పచ్చకామర్ల లక్షణాలు ఏ విధంగా వచ్చాయనే దానిపైన కూడా ఒకవైపు చూసుకుంటే వైద్యులంతా కూడా తలలో పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీరంతా ఎంతో అల్లారు ముద్దుగా చాలా కాలంగా కూడా అదే ఆశ్రమ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒక్కసారిగా జాండీస్ లక్షణాలు కనబడడంతో వారి తల్లిదండ్రులంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, గుమ్మలక్ష్మీపురానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కానీ లేదా ఆ గురుకుల ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో ఆ ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుందని వీరంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రస్తుతం అక్కడ నుంచి విద్యార్థులంతా కూడా విశాఖ కేజీహెచ్లో మెరుగైన వైద్యం కోసం అయితే రావడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జాండీస్ సంబంధించిన లక్షణాలు ఉన్నాయో ఆ స్టూడెంట్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం జరిగింది, మీకు ఏం చెప్పారు అక్కడ? మాకు జాండీస్ వచ్చిందని చెప్పారు. ఎప్పటి నుంచి అమ్మా? మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి. ఎప్పటి నుంచి మీకు ఇలా కనబడుతున్నాయి అసలు కళ్ళు పచ్చగా? మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి. అదేనమ్మా, ఎప్పటి నుంచి? స్కూల్లో అంతే నువ్వు చిన్నప్పటి నుంచి ఉంటావు. ఈ మధ్యకాలం ఎప్పటి నుంచి చెప్పమ్మా? 15 రోజులకు ముందు. 15 రోజుల నుంచి. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఆరోగ్యం ఎలా ఉంది? మీకు జ్వరాలు లాంటివి ఏమైనా వస్తున్నాయా? భోజనం అవి తినాలనిపిస్తున్నా టైంకి? ఏమనిపించట్లా? సరే, మీకు ఫుడ్ ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు? పెరుగన్నం. ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి పెరుగన్నం పెడుతున్నారా? మీ వార్డెన్ ఏం చేస్తుంటారు? మీకు అందుబాటులో ఉంటారా ఎప్పటికప్పుడు? మీకు వార్డెన్ ఉంటారు. అక్కడే ఉంటారా? అసలు మీకు ఎంతమందికి బాగాలేదు హెల్త్? 100కు పైగా బాగాలేదు. పైగా బాగాలేదా? ఎప్పటి నుంచి ఇది ఇలాగా మీకు ఒకసారిగా తెలిసింది? సలుబులు ఇచ్చే 3 రోజులకు ముందు నుంచి. మీకు ఏమైనా డైలీ తినే రొటేషన్ ఫుడ్లో ఫుడ్ ఏమైనా చేంజ్ చేశారా? లేదు. లేదా? అదే ఫుడ్ ఇస్తున్నారు. అయినప్పటికీ మీ అందరికీ ఒకసారి జాండీస్ వచ్చాయి. వాటర్ ఏమైనా చేంజ్ అయిందా? ఎప్పుడు వేడి నీళ్ళే పెట్టేవారు. లేదు, అక్కడికి ఎవరైనా కొత్త వ్యక్తులు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా? హాస్టల్ పక్కకి ఎవరైనా సరే రాలేదా? చెప్పమ్మా. మొన్నటి నుంచి. ఏమనిపిస్తుంది మీకు అసలు? ఒంట్లో ఏమనిపిస్తుంది? హెల్త్ బాగానే ఉంది కానీ జాండీస్. నీకు జాండీస్ వచ్చిందని నీకు ఎలా తెలిసిందమ్మా? ఎవరు చెప్పారా? మీకు టెస్ట్లు ఏం చేశారా ఒకసారి అందరికి? చేశారా? చేసిన తర్వాత ఏం చెప్పారు? చెప్పలేదు. ఇంకా చెప్పలేదు. కానీ మీకు మరి ఇక్కడ వైజాగ్ ఎందుకు పంపించారు? పార్వతీపురం నుంచి తెలియదు. మీకు తెలీదా? ఎవరు వచ్చారు మీతో పాటు? ఎవరు వచ్చారా? చెప్పమ్మా, ఏం జరిగింది? మీకు ఏమని చెప్పి పంపించారు ఇక్కడికి? అంటే ఫస్ట్ స్కూల్లో వాటర్ ప్రాబ్లం వల్ల, అంటే ట్యాంకులు క్లీన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి అలా వైరస్ లాంటిది వచ్చిందంట. సో వాళ్ళకి వచ్చినప్పుడు తెలియలేదన్నమాట. అంటే జాంబీస్ అనేది ఫీవర్లో వస్తుంది, కానీ వాళ్ళకి ఫీవర్లో కూడా రాలేదు. సో అందువల్ల వాళ్ళకి జాంబీస్ వచ్చిందని తెలియదు, ఏమీ లేదు. కాబట్టి సో పిల్లలు దసరా హాలిడేస్ ఇవ్వడంతో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక కొన్ని రోజులు పోయాక అలా కళ్ళు అనేవి కలర్ చేంజ్ అవ్వడంతో వాళ్ళ స్కూల్లో వాళ్ళందరూ టెస్ట్ చేశారు. ఒక 2 పిల్లలు ముందే చనిపోయారంట. సో దానివల్ల గవర్నమెంట్ అదే వాళ్ళ చేయించారు. స్కూల్ అందరిని చేయిస్తే 100 మందికి పైగా ఇలా వచ్చింది వైరస్ అనేది. కానీ అది జాంబీస్ అయితే కాదు అన్నారు. జాండీస్ అంటే పచ్చకామర్లు, జాంబీస్ అనేది వేరే రకమైనటువంటి వ్యాధి. జాండీస్ అనేది పచ్చకామర్లు. అయితే ఇప్పుడు మీ చెల్లికి వాళ్ళకి వచ్చింది కళ్ళు పచ్చగా ఉండడం వల్ల పచ్చకామర్లు వచ్చాయి. డాక్టర్లు కూడా దాన్ని నిర్ధారించినట్టున్నారు కదా? జాండీస్ అని చెప్పలేదు, కాకపోతే అలా అయిపోవడం వల్ల దానికి ఆ పేరు పెట్టారు. కానీ అది వైరస్ అని మాత్రం చెప్పారు. వైరస్ అని చెప్తున్నారా? అందుకని అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు కేజీహెచ్కి. ఈ రోజు తీసుకు పంపించారు. ఇవాళ ఒక 7 మెంబర్స్ లా పంపించుంటారు. ఇంకా ఉన్నారమ్మా అక్కడ? ఉన్నారా? ఇంకా అక్కడ పిల్లలు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చిన్నపిల్లలు కూడా దాంతోనే బాధపడుతున్నారు చాలా మంది. సో గవర్నమెంట్ అనేది వాళ్ళకి మంచి చికిత్స చేయించారు. అధికారులు ఎవరు వచ్చారా అక్కడికి? వచ్చారండి. మనం చూసుకుంటే ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి గుమ్మలక్ష్మీపురం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గురుకుల ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో ఈ బాలికలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలో
వీరంతా కూడా 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. వీరి కళ్ళలో మనం ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా వీరి కళ్ళంతా కూడా పూర్తిగా డిఫరెంట్గా చాలా పచ్చ కలర్లో వీళ్ళ నేత్రాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ తెల్లగుడ్డు ఏదైతే ఉందో ఈ తెల్లగుడ్లంతా కూడా చాలా పచ్చగా ఉన్నాయి. మరో విద్యార్థిని కూడా మనం చూసుకోవచ్చు. ఆమెకు కూడా ఇదే లక్షణాలు ఉన్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. సేమ్ లక్షణాలే ఉన్నాయి. అమ్మ చూడమ్మా ఒకసారి, కెమెరా వైపు చూడండి తల్లి. పూర్తిగా అదే లక్షణాలతో ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థిని అంటే దాదాపు 610 మంది విద్యార్థులను అక్కడ విద్యను అభ్యసిస్తుంటే ఈ ఈ పాప సేమ్ అదే, అంటే వాళ్ళు కేవలం వైరస్ అనే చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మాత్రం డాక్టర్లు మాత్రం దాన్ని జాండీస్గానే నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 610 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ 610 మంది విద్యార్థులు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు వారిలో 100 నుంచి 120 మంది వరకు కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో స్టూడెంట్స్ 100 నుంచి 120 మందికి ఇలాంటి లక్షణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా కేటగిరీలుగా విభజించారు. ముఖ్యంగా చూసుకుంటే 9 పాయింట్ ఏదైతే ఉందో ఆ 9 పాయింట్ పర్సన్ ఏదైతే ఉందో ఆ 9 పాయింట్ పర్సన్ దాటిన తర్వాత ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో పర్సంటేజ్ దాటినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విశాఖ కేజీహెచ్కి అయితే తరలిస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే విశాఖ అక్కడ చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పటికీ ఇదే లక్షణాలతో 2 విద్యార్థులు అయితే మృత్యువాత పడినటువంటి ఆ సందర్భం కూడా ఉందంటూ వారంతా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ వార్డును కూడా విశాఖ కేజీహెచ్ వైద్యులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ ఆ వార్డులోకి తరలించి వీరికి ప్రత్యేకమైనటువంటి చికిత్స అందించే విధంగా కూడా ప్రత్యేక ట్రీట్మెంట్ చేసే విధంగా 2 వైద్యుల బృందాలను కూడా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకు సరిగ్గా చేయకపోవడం, అలాగే దాన్ని ఎప్పటికప్పుడే శుభ్రం చేయకపోవడంతో ఒక రకమైనటువంటి వైరస్ వచ్చిందంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ వీరందరికీ సోకి ప్రస్తుతం అయితే జాండీస్ వ్యాధిగా కూడా లక్షణాలు అయితే బయటపడ్డాయి. అయితే వీరందరికీ ప్రత్యేకమైనటువంటి చికిత్స అయితే అందిస్తున్నారు. త్వరలోనే వీరు కోలుకునే విధంగా కూడా ఉంటుందంటూ కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే మరికొంతమంది కూడా ట్రీట్మెంట్కి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు అక్కడ ఇటువంటి లక్షణాలు ఏ విధంగా వచ్చాయనే దానిపైన కూడా పూర్తిగా అక్కడికి అధికారుల బృందం వెళ్ళి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాతో చందు, ప్రైమ్ లైన్, విశాఖ కేజీహెచ్ నుండి.